మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను ఇవాళ మీకు ఒక విచిత్ర సంఘటన చెప్పబోతున్నాను. ఆ సంఘటన వింటే మీరు కూడా బెంబెలెత్తిపోతారు. పాములు అంటే పగబడతారని మనం విన్నాం. ఇక్కడ సేమ్ టైం మనుషులు పగబడతారు అప్పుడప్పుడు కొన్ని విషయాలలో ఉన్నా కానీ, అంటే మనం పెంచుకున్నటువంటి బర్రెలు దాంట్లో ఉన్నటువంటి ఒక దున్నపోతు అంటే పగబట్టి 4 సార్లు దాన్ని అటాక్ చేసినట్టే ఎవరైనా నమ్ముతారా? మీరు నమ్మినా నమ్మకపోయినా ఇది మాత్రం నిజం. బాధితుడు మాత్రం హాస్పిటల్లో చావుబతుల మధ్య ఉన్నాడు. తన కొంచెం ఆరోగ్య పరిస్థితి బాగాలేక హాస్పిటల్లో ఉన్నాడు. ఏం జరిగిందంటే, మహబూబాబాద్ జిల్లా శనుగుపురం గ్రామంలో నర్సయ్య అనే వ్యక్తి కొన్ని రోజులుగా తన పంట పొలాల్లో సంబంధించినటువంటి గొర్రెలు కావాల్సిన నేపథ్యంలో సంబంధించినటువంటి లేగ దూడని సంబంధించినటువంటి వేరే గ్రామానికి ఒక దున్నపోతు ఆ లేగ దూడపై చిన్న దాడి చేయడంతో తను ఆ చేతుల్లో ఉన్న కర్రను తీసుకొని ఆ దున్నపోతుని కొంచెం మందలించే ప్రయత్నం చేశాడు. అక్కడి నుంచి వెళ్ళగొట్టే ప్రయత్నం చేశాడు. దాన్ని దృష్టిలో పెట్టుకున్నటువంటి ఆ దున్నపోతు ఆ శనుగుపురం గ్రామానికి చెందిన నర్సయ్యపై పగవించుకొని తను ఎప్పుడు మళ్ళీ ఆ పంట పొలాలకు వస్తాడా, బావి దగ్గరికి వస్తాడా అంటూ వేచి చూసి మొత్తం పక్క స్కెచ్ వేసి మఖం వేసినట్టుగా పొదల సాటుగా తను వ్రాక్ కోసం ఎదురు చూస్తుందని చెప్తున్నాడు. తనపై 4 సార్లు దాడి చేసింది. తప్పించుకున్నాను, నేను క్షణాల్లో ప్రాణాపాయించి బయటపడ్డాను. కానీ 5వ సారి మాత్రం తను చిక్తో తీవ్ర గాయాలైన, అది ఒకటే ఇట్లా పొడుగు అంటే కొమ్ముతో ఇలా ఆడడంతో నాకు తీవ్ర గాయాలయ్యాయి. నేను హాస్పిటల్లో ఉన్నాను, చికిత్స పొందుతున్నాను. ఇంత ఘోరం. అది ఒక దున్నపోతే కానీ శనుగుపురం గ్రామంలో ఒక పెద్ద పులిలా తిరిగింది. గ్రామస్తులు మొత్తం భయపడుతున్నారు, భయాందోళనకు గురవుతున్నారు. 4 రోజులు మొత్తం ఎవరు ఇంటి నుంచి బయటికి రాని సందర్భాలు అని చెప్పేసి అంటున్నారు. ఇది మాత్రం ఈ విషయం ఆలస్యంగా వీళ్ళకి వచ్చిన ఘటన మాత్రం ఇది. మనతో మాట్లాడడానికి బాధితుడు ఎవరైతే దున్నపోతూ దాడి చేసింది, 4 సార్లు దాడి చేసిన తప్పించుకొని 5వ సారి ఆ దాడిలో తీవ్ర గాయాలైన నర్సయ్య శనుగుపురం గ్రామస్తుడు ఉన్నాడు. అంత మాట్లాడి మరిన్ని ఆసక్తి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనం. అన్న నమస్తే అన్న. ఏంటన్నా అసలు నిజంగా మనం పాములు పగబడితే విన్నాము, మా శత్రువులు పగబడతారు విన్నాం, కానీ ఈ దున్నపోతూ ఇలా పగబట్టడం ఏంటి? 4 సార్లు దాడి చేయడం ఏంటి? 5వ సారి ఈ విధంగా గాయాలై నువ్వు ప్రాణపరిస్తున్నావు చూడంటే వింటే కొంత ఆసక్తి ఉంది, విచిత్రంగా అనిపిస్తుంది. అసలు ఏం జరిగింది అసలు? అది దాన్ని వాళ్ళు ఏం చేశారంటే, అసలు ఒక దేవుని పేరు అని చెప్తారు కానీ అది ఒక మైసమ్మ అని వదిలిపెట్టిండ్రట అతను. అది వదిలిపెట్టడం వల్ల అది ఊర్లు తిరుక్కుంటా బతుకుతుంది. అడవుల పని తిరుగుతుంది మొత్తం పొద్దు నుంచి రాత్రి అడవుల్లో ఉంటుంది. అది చిలకలు చేనులు తినుకుంటా ఇక ఊళ్ళకు వచ్చుకుంటా ఇది అవుతుంది. ఇన్సిడెంట్ ముందుగాలు అయోధ్యలనే వాళ్ళకే జరిగిందట. అతన్నే పొడచటం వల్ల ఇది వద్దు, నా ఇంటికి వెళ్ళి రావద్దని వాళ్ళు కొట్టి తరిమేసేసారు. అంటే దానికి సంబంధించిన ఇంటి యజమాని పొడిచింది. యజమాని చేరిగిందట ఇట్లా పొడిచి. ఎన్ని రోజుల క్రితం జరిగింది? అది ఒక సంవత్సరం అవుతుందని. ఇక ఇది నా దగ్గర ఉంటే బాగుండదు, నాకు పిల్లలు ఉన్నారు, ఇది అన్నది మళ్ళీ ఊళ్ళో ఇది అవుతుంది అనుకొని నలుగురు కలిసి కొట్టి ఎల్లగొట్టేసారట. ఎల్లగొట్టేసరికి అది తిరుక్కుంటా అది శనగపురం వచ్చేసింది. శనగపురం కూడా బర్రెలు ఉన్నాయి. బర్రెలు ఉండేటల్లో నాకు ఒక చిన్న దున్నపోతున్నది. ఆ దున్నపోతు ఉండటం వల్ల దాన్ని రోజు బర్రెలకు ఇడుతా. నేను బర్రెలకు ఇడుస్తా అంటే పోతాయి, బర్రెలు వస్తాయి. దాన్ని గెదివి బాగా పొడిచింది. పెంచుకున్న బర్రెలను పొడిచింది. నేను చూడలేదా? వేరే బర్రె వచ్చి గమనించలేదు దాన్ని. నేను చూడలే. బర్రెలలో మేము వదిలిపెట్టి వస్తాం, వాళ్ళు బర్రె కాపరి కాసుకుంటాడు. ఆయన ఏజుడు మనుషులు. వాళ్ళని కొడితే వాళ్ళ మీదకే పోతా అంటే వద్దులే బర్రెలలో ఉండని అనుకునేసరికి ఇక వాళ్ళు అట్లా ఉంటే పెద్ద గాయం అయింది మా బర్రెకు. అయ్యేసరికి ఇట్లా పొడిచింది అంటే నేను ఇంకొక అతను పోయి కొట్టిన. సామాన్యంగా బర్రెలు వస్తుంటే దాన్ని గెదిరే ప్రయత్నం ఎవరైనా చేస్తారు. మళ్ళీ ఇంటికి వస్తుంది, అది నా దుడ్డిని గెదుకుంటే ఇంటికి వచ్చింది. అడవి నుంచి మళ్ళీ మీ ఇంటికి దాకా వచ్చిందా? ఇంటి దాకా గెదుకొచ్చింది. దుడ్డిని వేసుకొస్తే దుడ్డిని కొట్టేసి హై అని అసలు పోయినాక దానికి ఒక పెద్ద బడత తీసుకొని పోయి 4 దెబ్బలు కొట్టిన. నేను కొట్టినాక
అది వెళ్ళిపోయింది. మళ్ళీ నైట్ వచ్చేసింది. పొద్దున పోయింది మళ్ళీ వచ్చేసింది ఇంటికి. మళ్ళీ నైట్ వచ్చింది. ఇంటికి వచ్చిందా? ఇంటికి భయం అయింది ఇక, నా దుడ్డు చంపుతుందేమో అనే భయం అయింది ఇక. అంటే ఇంత గుర్తు పెట్టుకొని మరి చుట్టూ వాళ్ళవి కూడా ఉన్నాయి కదా బర్రెలు, అటు పోకుండా కేవలం మళ్ళీ నా ఇంటికే వచ్చింది. వచ్చటం వల్ల మళ్ళీ ఏం చేసిందంటే మళ్ళీ కట్టె పట్టుకొని కెదిగిన. ఇక నేను చిన్న ఇంటికి వచ్చేసిన, డోర్ పెట్టేసుకున్నా. ఇంకా నైట్ రాలే, అటైపోయింది వేరే. తెల్లారి నేను పాలు పిండుకొని అక్కడ రోడ్డు మీద ఒక ఇల్లు అతలకు పోతాను. ఇక నన్ను ఎర్లీ మార్నింగ్ ఇక నన్ను దిప్పుతాంది. ఇక అంటే ఉదయం నువ్వు ఎక్కడి నుంచి ఇంట్లో నుంచి బయటకి ఎక్కడ పోతే నేను గమనించుకుంటున్నది, అది ఎక్కడ పోతే నేను ఫాలో అవుతుంది. రోడ్డు మీద ఇంటి వరకు పోగానే ఇక నన్ను ఫాలో అవుతుంది. ఇక నన్ను ఇట్లా చూసింది, ఇక నా ఏమంటే ఇట్లా అట్లా కూడా పొడుచుకుంటూ వస్తుంది. అరే వద్దురా, తప్పించుకోరా అని అంటే అందరూ అంటున్నారు కానీ మరి ఎవడో ఒకరు రాయి వేసుకొని ఎత్తే అది అటు వెళ్ళిపోవు. ఇక నేను చిన్నగా చెట్ల చాటుకు బస్సు వచ్చింది. ఆ బస్ అట్ల నుంచి పడి చక్కగా పోతే వాళ్ళ ఇంటికి కూడా వచ్చింది. నేను పాలు ఇచ్చే వాళ్ళ ఇంటికి గడికి కూడా వచ్చింది. ఇంట్లో వాళ్ళకి ఫోన్ చేసి మరి ఇట్లా అవుతుందని చెప్పిన మరి దగ్గర ఫోన్ ఎక్కడిది గంత ఎర్లీగా, నేను ఎందుకు ఫోన్ పట్టుకపోతా? ఎన్ని గంటల జరిగింది అది? అది 6:30 మధ్యలో, 6:30 మధ్యలోనే నేను ఆడికి పోయినా. వాళ్ళకి దబ్బున ఇచ్చేసిన, వాళ్ళు డోర్ పెట్టుకున్నారు. ఆడ ఇంతలో భర్త దొరికింది. ఆ భర్త తోటి బెరించుకుంటూ పోతా అంటే అసలు మీదికే వస్తున్నది. వస్తుంటే డబ్బల సాటు గురించి తప్పించుకో అంటే ఇంతలో మన వాళ్ళు కుడిరు. అటు నుంచి నలుగురు వచ్చారు. అనగానే ఆ డబ్బల సాటు నుంచి అవతల బజార్ నుంచి తిరిగి ఇంటికి వెళ్ళి వచ్చేసి నేను చెలకెళ్ళి పోయి వస్తునేసరికి ఆ చెట్ల నుంచి నా ఎంబడి పడ్డది. నా ఎంబడి పడ్డ క్రమంలో నాకు కట్టె దొరుకుతా లేదు, రావు దొరుకుతా లేదు. వేరిస్తామంటే 2 పూట్లు పడిచింది. ఎట్లా వేసి పడితే చింపేసింది. అసలే లేపి పైకి ఎత్తేసి పక్కన అందరు వచ్చేసారు. మన వాళ్ళు అందరు వచ్చేసారు. ఒక అతను పెద్ద భర్త పట్టుకొని వచ్చి ఆయన కొట్టినాక ఇంకొకటి వచ్చినాక అప్పుడు నన్ను వదిలిపెట్టేసింది. అది మొత్తం ఇక నన్ను ఇట్లా తిప్పుతాంది అన్నట్టు. ఇక అసలే ఎత్తేసి చింపి తిప్పుతాంది. ఇక ఏంటంటే ఈ ఈ సాయిగా పొడదామని పొడిచి లేపి అంత చంపేద్దాం అన్నట్టుగా తెలిసి ఆయన వచ్చి కొట్టడం వల్ల, అందరు రావడం వల్ల నన్ను వదిలిపెడితే ఈ స్థితిలో ఉన్నా. ఆయన చెప్తుంటే కూడా ఆయన గొంతు వణుకుతుంది. అంటే 4 సార్లు ప్రాణాపాయం తప్పించుకున్నా, 5సారి కూడా తప్పించుకునే ప్రయత్నం కూడా తప్పించుకున్నాను. ఇప్పుడు కూడా తీవ్ర గాయాలై కొంచెం ఇప్పుడు హాస్పిటల్ నుంచి చేరుకుని ఇప్పుడే కొంచెం కోలుకుంటుందని చెప్తుంది. అది విషయం చెప్తుందంటే అది గత కొన్ని రోజుల నుంచి కూడా శనిపురం మృగంలో పెద్ద పుల్లకి తిరుగుతుంది. దాన్ని అసలు ఏందేనో మాకు అంత పట్టట్లేదు. ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా శనిపురం గ్రామంలో ఇదే చర్చ నడుస్తుంది. దీంతో ఈ విషయంలో వీళ్ళ కుటుంబ సభ్యులు అసలు ఏమనుకుంటున్నారు అని వాళ్ళ అడిగి చూస్తున్న ప్రయత్నం చేద్దాం మనం. బాధితున్న నర్సయ్య కూతురుంది. వాళ్ళు కూడా 2 రోజుల పాటు కూడా అసలు ఏంది జరుగుతుంది ఊర్లో, అసలు గేదేంది, ఇట్లా ఈ పగబట్టడం ఏందని చెప్పేసి తికమక పడుతూ అయ్యమయ్యే పరిస్థితులు ఉన్నారు. వాళ్ళు ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న పరిస్థితి. అసలు వాళ్ళ మీరు చెప్పి తల్లి, అసలు ఏం జరిగిందా ఈ గ్రామాల్లో ఏం జరుగుతుంది అసలు? దున్నపోతు బాగా తిరుగుతుంది. దానివల్ల అందరూ భయపడతారు. మాకు చిన్న దుడ్డు ఉంది, దాన్ని పొడవడం వల్ల మా నాన్న 2-3 సార్లు కొట్టిండు. అది పగ పెంచుకొని మా ఇంటికి రోజు రావడం స్టార్ట్ చేసింది. అట్లా 2-3 సార్లు తప్పించుకున్నాడు కానీ 4వ సారి తప్పించుకోలేకపోయిండు. అంత పని చేసింది. మనం నిజంగా మనుషులు పగబడతారు, పాములు పగబడుతుంటారు కదా, ఈ దున్నపోతు ఇట్లా పగబట్టడు ఒక పెద్ద పుల్లకి దిగుతుంది. అందరూ అంటే గ్రామస్తులు కూడా అంత భయాందోళనకు గురవుతుందని చెప్తున్నారు. అసలు ఏం జరుగుతుందని అంత పట్టడం ఉంది అసలు? ఇక అది మేము చెప్పలేము కదా, అంత పట్టడం అని అంటే ఇక అది తెలియదు. ఊర్లో గ్రామస్తులు పెద్ద మనుషులు ఏమనుకుంటున్నారు? దాన్ని ఇక మనిషిని ఇట్లా చేసేసరికి ఎట్లయినా చంపాలనుకున్నారు కానీ వేరే వాళ్ళకి ఇచ్చేసారు. అట్లా అసలు వాళ్ళ దగ్గరికి పోయి అడిగితే మీరు ఏమైనా చేసుకోండి అని చెప్పిరట. వేరే వాళ్ళకి ఇచ్చేసారు. చిన్నపిల్లలు తిరుగుతారు కదా ఊర్లో, పెద్ద అయినా అట్లా చేసింది, చిన్నపిల్లలు కూడా అట్లా చేస్తుంది కదా అని భయపడ్డారు. మా నాన్న హాస్పిటల్ ఉన్నా కూడా వచ్చింది మా ఇంటికి, 2-3 రోజులు వచ్చింది. వస్తే మేము పడుకోకుండా కొట్టేది, అరిచేది. మా బర్రెలు కూడా అరిచేది. లోపలికి రాకుండా ఇట్లా గేట్ లాగా మంచం పెట్టుకున్నాం. అప్పుడు బర్రెల ఇంటి ముందుకు వచ్చినప్పుడు మీకు ఇట్లా ఏదో కనిపించింది అంటే భయం, అసలు ఎందుకు వచ్చింది అది అని? మా బర్రెలు అరిచేది. అది వీళ్ళ ఇంటి ముందుకు వచ్చి కూడా అరిచేదట. ఇక్కడికి వచ్చిన వీళ్ళు కూడా బర్రెలు ఉన్నాయి, దాని అరుపు కూడా ఈ బర్రెలు కూడా అరిచేది. ఆ 2 అరుపులు బర్రెలకు మొత్తం ఇంట్లో ఉన్నవా మా ఎవరైతే ఉన్నారో ఇంట్లో ఉన్న వాళ్ళు కూడా ఒక భయాందోళనకి ఏం జరుగుతుంది, నాన్న ఇంట్లో హాస్పిటల్లో ఉన్నాడు, ఇక్కడ వచ్చి ఈ గేదె ఇక్కడ అరుస్తుంది, దున్నపోతు ఇక్కడ అరుస్తుంది, ఇప్పుడు ఏం చేయాలి మనం అని చెప్పేసి వీళ్ళ ఇంట్లో ఒక భయానక వాతావరణంలో వీళ్ళు కొన్ని గుర్తించుకుంటే
భయం గుప్పిట్లో ఉన్నారని చెప్తుంది. చూద్దాం మరి దాన్ని అయితే అంటే గ్రామస్తులందరూ ఏకమై కూడా దాన్ని ఆ దున్నపోతుని ఇక్కడి నుంచి పంపించారని చెప్పేసి ఒక తీర్మానం చేసుకున్నారని తెలుస్తుంది మనకి. దాన్ని అంటే మనం మన సుమన్ టీవీ తరపున కూడా ఆ గ్రామస్తులకు పెద్ద మనుషులు వాళ్ళని కోరుకుందాం. ఎంత త్వరగా అయితే దాన్ని ఇక్కడి నుంచి పంపిస్తే ఆ ఊరికి కూడా కొంచెం మంచిది. ఎందుకంటే చిన్నపిల్లలు కూడా బయటకు పోతారు, స్కూల్ బయటకు పోతారు, వాళ్ళు ఇతర పనుల మీద బయటకు పోతారు కాబట్టి దానికి ఎవరికి అంటే ప్రాణాపాయం ఎవరు లేకుండా దాన్ని ఇక్కడికి తరలించాలని చెప్పేసి మనం కూడా కోరుకుందాం.